హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్లో ఉన్నటువంటి ప్యూర్ కంచిపట్టు శారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మన ఫస్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. మంచి డిజైన్ కూడా దీంట్లో బాగా ఎలివేట్ అవుతుంది ఈ శారీలో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. ఇది బ్రైడల్ కలెక్షన్ కాబట్టి ఈ సారీస్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూడబోయే సారీస్ అన్నిటికీ కూడా 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుందండి. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బేస్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంటే పళ్ళు పార్టీకి కూడా. కాకపోతే పళ్ళులో మనకి ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్గా మనకి కడ్డీ బోర్డర్ లాగా ఒక లేయర్ టైప్లో ఇచ్చారనమాట. 1 మీటర్ ఫుల్ ఉంటుంది. మనకి శారీ మొత్తం కూడా ఆల్మోస్ట్ డిజైన్ కనిపిస్తుంది. ఇది కూడా కర్ట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ బోర్డర్స్ చూద్దాము. 3 to 4 ఇంచెస్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ శారీకి. సెకండ్ వైపు కూడా మనకి కడ్డీ బోర్డరే వస్తుంది, కాకపోతే ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా బోర్డర్ అంటే బిగ్ బోర్డర్ అనేది ఈ శారీలో ఇచ్చారు సెకండ్ బోర్డర్ కింద. మిడిల్ పార్ట్ శారీ అంతా కూడా మనకి బేస్ బ్లూ కలర్, దానిపైన మనకి ఒక లేయర్లో బ్యాక్గ్రౌండ్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు. దాంట్లో ఉన్న ఫ్లవర్ డిజైన్ చూసారు కదా, డిఫరెంట్గా షేప్. ఎప్పుడు మనం రోజ్ బడ్స్ కానీ లేదు అంటే లోటస్ ఫ్లవర్స్ చూస్తూ ఉంటాము. ఇది ఒక డిఫరెంట్గా షేప్ ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకుని దాని లోపల మళ్ళీ డిజైన్ ఇచ్చారనమాట. సన్నటి ఈనెల్లాగా మనకి గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు. బ్లూ కలర్ పైన మళ్ళీ గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ ఫ్లవర్ షేప్ అనేది. ఇక్కడ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్, లోపల ఇక్కడ చిన్న బడ్ లాగా బ్రిక్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ తీసుకున్నారు. ఇంకొక దాంట్లో లైట్ ఆనియన్ పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిక్స్ తీసుకున్నారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది. కట్ వర్క్ స్టైల్లో క్రీపర్ పార్ట్ అండ్ బడ్స్ మొత్తం కూడా. శారీ మొత్తం కూడా చక్కగా ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు బేస్ కలర్ అలాగే శారీ బేస్ కలర్ అంతా బ్లూ కలరే ఉంది కాబట్టి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ప్లెయిన్ బ్లూ ఇచ్చారు. ఇక్కడ మనం డిజైన్ మాత్రం బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాకుండా శారీలో మిడిల్లో ఫ్లవర్కి బడ్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆరెంజ్ అండ్ లైట్ ఆనియన్ పింక్ కలర్, ఆ కలర్స్తో ఏదైనా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. శారీలో ఉన్నట్టే సేమ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 28,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. ప్యూర్ కంచి పట్టు శారీ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ కంచి పట్టులోనే అరుంధతి పట్టు అండి. మంచి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అంటే చెర్రీ రెడ్ అంటే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే డిజైనర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. శారీ మొత్తంలో ఏ కలర్ అయితే గోల్డ్ కలర్ ఎక్కువ ఎలివేట్ అవుతుందో మనకి పళ్ళులో కూడా అదే కలర్ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. జరీ ఇచ్చారు ఒక లేయర్ లాగా. పళ్ళులో 2 సైడ్స్ కూడా కార్నర్స్కి వచ్చే విధంగా మ్యాంగో డిజైన్ ఒక క్రీపర్ కట్ వర్క్ స్టైల్లో తీసుకుని లోపల క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. లైట్గా చిన్న చిన్న బడ్స్ కూడా యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ కట్ వర్క్ లో ఉన్న మ్యాంగో బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాము. మొత్తం రెడ్ కలరే ఉంటుందండి శారీ బేస్ అండ్ పళ్ళు బేస్ కూడా. ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ మాత్రం లెంతీగానే ఉన్న బోర్డర్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి 12 ఇంచెస్ బోర్డర్స్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ సైజ్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బేస్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది కదా, దానిపైన ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ ఉంటుంది. దానిపైన వచ్చేసరికి మనకి కర్ట్ వర్క్ స్టైల్లో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించే విధంగా క్రీపర్ పార్ట్ కూడా ఇచ్చారు. ఆ క్రీపర్ మీద మనకి స్టాండింగ్ పొజిషన్లో పికాక్స్ డిజైన్ ఇచ్చారు. ఈ పికాక్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్, రెడ్ కలర్ బేస్కి గ్రీన్ కలర్తో పికాక్ డిజైన్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ బ్యూటిఫుల్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. రెడ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ శారీలో ఉన్నట్టే బిగ్ సైజ్లో బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 29,889 రూపీస్కి అవైలబుల్ ఉంటుంది. ప్యూర్ కంచిపట్టు శారీస్లో బ్రైడల్ కలెక్షన్స్ చూడబోతున్నాం మనం. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం అన్నీ కూడా ఆల్మోస్ట్ బ్రైడల్ కలెక్షన్స్లో హెవీ పట్టు శారీస్ చూస్తున్నాం అనమాట. గ్రాండ్గా ఉన్నటువంటి పట్టు శారీస్. ఇది వచ్చేసి మనకి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ బేస్ మొత్తం కూడా. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్గా మనకి 1 మీటర్ డిజైనర్ పళ్ళు యాడ్ చేశారు. ఎడ్జెస్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక ఒక మ్యాంగో డిజైన్, లోపలంతా కూడా కట్ వర్క్ స్టైల్లో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి జరీ తో ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ కంటిన్యూ చేశారు. ఇది మిడిల్ పార్ట్ లో ఉంటుంది. ఎడ్జెస్ లో 2 సైడ్స్ కూడా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అలాగే శారీ మొత్తం చూసినట్లయితే డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారండి ఈ శారీలో. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చి ఇంకొక హాఫ్ పార్ట్ లో ఫ్లవర్ డిజైన్ ఒక క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఈ క్రీపర్ పార్ట్ లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా జరీతోనే ఉంటుంది. కానీ అవుట్ లైన్ అంటే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది అవుట్ లైన్ లాగా పింక్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారు.
టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ పైన మనకి పింక్ కలర్ కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా బంచెస్ ఇచ్చారు. ఆల్టర్నేట్గా అన్నమాట. ఒక లైన్ మొత్తం కూడా పింక్ కలర్ ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్ అంతా కూడా. ఇంకొక స్ట్రైట్ లైన్ అంతా కూడా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్, మీనా వర్క్తో మనకి లైట్ గ్రీన్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చాలా నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ మాత్రం ఈ శారీకి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అలాగే శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ ఉంది, రాణి పింక్ కలర్. సేమ్ అదే కలర్ కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారనమాట శారీలో ఉన్నట్టే. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 28,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కళ్యాణం పట్టు అండి, కంచిపట్టులోనే కళ్యాణం పట్టు. ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. ఇవి కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్. దీంట్లో మనకి గ్రీన్ కలర్తో డిజైనింగ్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఇది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ పళ్ళు అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో మిడిల్ పార్ట్ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా తీసుకుని దానిపైన టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. అలాగే బోర్డర్ కూడా మనకి లెంతీగానే ఇచ్చారు. మధ్యలో మనకి మ్యాంగో డిజైన్ యాడ్ చేస్తూ ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్, అలాగే డైమండ్ అండ్ స్క్వేర్ డిజైన్ ఇచ్చారు. బిగ్ సైజ్లో ఇచ్చారనమాట ఈ బోర్డర్ అనేది. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది పళ్ళు పార్ట్లో. మిడిల్ పార్ట్ మొత్తం ఎల్లో, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ మాత్రం పింక్ కలర్, అంటే కాంట్రాస్ట్ కలర్తోనే మనకి కంటిన్యూ అవుతుంది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్తో జరీతో ఇచ్చారనమాట. కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్, ఈ సారీలో మెయిన్ చెప్పుకోవాల్సింది ఈ బోర్డర్ అండి. కలర్ఫుల్గా బ్రైట్గా కనిపించే విధంగా మంచి కలర్స్ అనేది దీంట్లో యాడ్ చేశారు. గ్రీన్ కలర్ ఫ్లవర్, పింక్ కలర్ ఫ్లవర్. ఈ స్వాన్స్ వచ్చేసి ఒకటి పింక్ ఒకటి గ్రీన్ కలర్, అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ వర్క్ కూడా చేశారు ఇక్కడ మొత్తం. చాలా కలర్ఫుల్గా లెంతీగా ఆల్మోస్ట్ 12 ఇంచెస్ మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎడ్జ్లో మాత్రం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. కాకపోతే దీని లోపల మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా మిక్స్ చేశారు. కల్నీత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దానిపైన కల్సం మోడల్లో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చాలా దగ్గర ఇచ్చారండి శారీ మొత్తం కూడా. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్రొకెట్ స్టైల్లో మనకి అంటే సపరేట్గా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. శారీలో పైన ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ డిజైనర్ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. కరెక్ట్గా మనకి షార్ట్ స్లీవ్సే కదా ఇప్పుడు వాడేదంతా కూడా సేమ్ కరెక్ట్గా లెంతీగా ఉండే విధంగా తీసుకున్నారనమాట ఇట్లా. ఈ శారీ కాస్ట్ 31,889 రూపీస్. నెక్స్ట్ శారీ బ్లూ కలర్ అండి. ఇప్పటి వరకు మనం చూసిన పట్టు శారీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో చూసాము. ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బ్లూ కలర్ మీద జరీ వచ్చేసరికి చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఈ శారీ. శారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు మెయిన్ కలర్ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే జరీ అనేది మనకి పళ్ళులో గ్రాండ్గా ఇచ్చారు. చాలా హెవీగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బ్లూ కలర్ అనేది కాకుండా గోల్డ్ కలర్ అనేది మాత్రమే ఎలివేట్ అవుతుంది. మధ్యలో అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఎడ్జెస్లో చూసినట్లయితే ఒక మ్యాంగో డిజైన్ తీసుకుని ఆ మ్యాంగో డిజైన్ లోపల మనకి పికాక్ ని యాడ్ చేశారు. క్రాస్ లైన్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఒక ఫ్లవర్ డిజైన్ కూడా. పైన బోర్డర్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్ ఇచ్చారండి, ఎలిఫెంట్స్ డిజైన్. ఈ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది కదా, అది ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చేసి అటు ఇటు కూడా మనకి రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు కదా, కింద మాత్రం మనకి కొంచెం లెంతీగా ఉండే విధంగా ఈ ఎలిఫెంట్స్ డిజైన్ డబుల్ బోర్డర్ వచ్చేలాగా మధ్యలో మనకి రెడ్ కలర్ అనేది యాడ్ చేస్తూ, అంటే ఆల్మోస్ట్ 10 ఇంచెస్ పైననే మనకి ఇక్కడ బోర్డర్ అనేది యాడ్ చేశారు. డబల్ లైన్స్ ఇచ్చారనమాట ఎలిఫెంట్స్ డిజైన్ లైన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బర్డ్స్ డిజైన్. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ మీద ఈ స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి బర్డ్స్ డిజైన్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. మ్యాంగోస్ అండ్ చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్. కింద మనకి బిగ్ సైజ్లో బోర్డర్ వచ్చింది కదా, అదే కంటిన్యూ అవుతుంది. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 22,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ శ్వేత శారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ ట్రెడిషనల్ కలర్స్ శారీ, మజంటా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మొత్తం లోటస్ ఫ్లవర్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్ షేప్ ఉన్నాయండి దీంట్లో ఉన్నటువంటి బర్డ్స్ డిజైన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది. పళ్ళు మజంటా పింక్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సన్నటి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్, డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్లో యాడ్ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే ఇదే మనకి 2 లైన్స్ ఒక క్రీపర్ పార్ట్ బోర్డర్ తీసుకుని మధ్యలో
క్రాస్ లైన్స్ ఇచ్చారు, ఎడ్జ్ లో మనకి మ్యాంగో డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ 3 డిజైన్స్ ఉన్నటువంటి ఈ లెంతీ బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. బోర్డర్ చూసినట్లయితే కింద మాత్రం మనకి కొంచెం లెంతీగా ఉన్న బోర్డరే తీసుకున్నారండి. పైన మాత్రం కడ్డీ బోర్డర్ స్టైల్ ఇచ్చేసి 2 సైడ్స్ ఎడ్జెస్లో ఒక ప్లెయిన్ టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. అది కూడా పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మనకి 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి డిజైన్ ఇచ్చేసరికి చాలా క్లియర్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సెకండ్ వైపు బోర్డర్ ఎలా ఉందో చూద్దాం. లెంతీ బోర్డర్, ఎలిఫెంట్స్ డిజైన్ అండ్ పికాక్స్ డిజైన్ కూడా దీంట్లో యాడ్ చేశారు. ఒక టర్నింగ్ క్రీపర్ లోపల ఎలిఫెంట్స్ డిజైన్, ఇంకొక టర్నింగ్ క్రీపర్ ఇచ్చేసి దాని లోపల వచ్చేసి పికాక్స్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి ఒక 6 to 7 ఇంచెస్ బోర్డర్ యాడ్ చేశారు. పైన బోర్డర్ కన్నా కూడా లెంతీగా వచ్చింది ఈ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక టులిప్ ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారండి. సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఎక్కువ ఫ్లవర్స్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా మనకి ఈ సారీ డిజైన్ చేశారు. లోపల బడ్ స్టైల్లో అంటే ఫ్లవర్ లోపల కూడా మనకి కొంచెం పింకిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఎక్కువ మనకి ఫ్లవర్స్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. పైన స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది సేమ్ శారీలో ఉన్నట్టే. అలాగే కింద కూడా మనకి ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ డిజైన్ ఇచ్చారు కదా, అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 13,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మన లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దానిపైన ఎక్కువ మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఈ సారీ బేస్ మొత్తం కూడా రాణి పింక్ కలర్ ఉంటుంది. పళ్ళు అండ్ సారీ మొత్తం కూడా దానిపైన మనకి ఒక లేయర్ టైప్లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఎడ్జ్లో చూసినట్లయితే ఒక వేవీ టైప్ ఆఫ్ హిల్స్ టైప్ ఆఫ్ లైన్ తీసుకుని దాని లోపల మనకి లీవ్స్తో బంచ్ లాగా ఇచ్చారు 2 సైడ్స్ కూడా. పళ్ళులో మిడిల్ పార్ట్లో ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు, ఎందుకంటే సారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు కాబట్టి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. పైన మాత్రం స్మాల్ సైజ్లోనే కడ్డీ బోర్డర్ ఇచ్చారు, కానీ కింద మాత్రం ఆల్మోస్ట్ దర్బార్ బోర్డర్ సైజ్ తీసుకున్నారనమాట. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైననే గోల్డ్ కలర్ కాంబినేషన్తో దర్బార్ బోర్డర్ ఇచ్చారు. ఈ దర్బార్ బోర్డర్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది. పళ్ళు అలాగే బోర్డర్స్ ప్లెయిన్ ఇచ్చారు కదా. సారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక టర్నింగ్ క్రీపర్ని స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకుని దాని లోపలంతా కూడా మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ లోటస్ ఫ్లవర్ని ఇచ్చారు. ఫుల్ లోటస్ ఫ్లవర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో లోపల ఇంకొక లోటస్ ఫ్లవర్ని గ్రీన్ కలర్తో కూడా టచ్ చేశారు. శారీ మొత్తం మనకి గ్రాండ్గా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. ఈ సారీకి బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారండి. అలాగే 2 సైడ్స్ కింద దర్బార్ బోర్డర్, పైన స్మాల్ సైజ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 29,889 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి. అలాగే శ్వేత సారీ మందిర్ మొత్తం మనకి 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి విద్యానగర్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ప్యూర్ కంచిపట్టు సారీస్ అలాగే డిజైనర్ సారీస్ కూడా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. బేస్ మొత్తం కూడా సారీ మెయిన్ కలర్ బ్లూ కలర్ ఉంటుంది. అలాగే మనకి బోర్డర్స్ అండ్ పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ కలర్తో ఇచ్చారు. అది కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ చంద్రకాంత కలర్ మిక్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక నెమల్ పించం షేప్లో ఉన్నటువంటి ఒక లీఫ్ వర్క్ ఇచ్చేసి లోపల కూడా సపరేట్గా పెటల్స్ కనిపించే విధంగా ఇచ్చారు. ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూద్దాం. ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక ట్రీ టైప్లో డిజైన్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీలో మెయిన్ మనం బోర్డర్ కింద చెప్పుకోవచ్చు, ఎందుకంటే 2 సైడ్స్ మనకి బోర్డర్స్లో వేరియేషన్ చూపించారు. పైన కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. చాలా హెవీగా వచ్చే విధంగా మ్యాంగో డిజైన్ అండ్ పికాక్ డిజైన్తో క్రియేట్ చేశారు. పైన మాత్రం మనకి సింగిల్ బోర్డర్ ఉంటుంది. కింద చూసినట్లయితే మనకి ఈ పైన ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఒక కడ్డీ బోర్డర్ లాగా ఉండే చిన్న జిగ్జాగ్ లైన్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. డబుల్ బోర్డర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి లీఫ్ వర్క్ స్టైల్లో అలాగే ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఈ లీఫ్ వర్క్ అంతా కూడా క్రీపర్ పార్ట్ కొంచెం డల్ ఫినిషింగ్ జర్రీ తీసుకుని ఈ ఫ్లవర్ డిజైన్ అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కదా, ఇదంతా కూడా బ్రైట్ జర్రీ తీశారు. అలాగే ఇక్కడ మిడిల్ పార్ట్లో ఈ డబల్ లేయర్లో ఉన్న పెటల్స్ డిజైన్ లోపల మనకి పింక్ కలర్ కూడా టచ్ చేశారనమాట. మజంటా పింక్ కలర్ కూడా, అంటే బోర్డర్స్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని మ్యాచింగ్ మిస్ అవ్వకుండా ఫ్లవర్ షేప్లో కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ చాలా హెవీగా గ్రాండ్గా డిజైన్ వచ్చింది. అలాగే ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాము. మజంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. పైన ఏదైతే సింగిల్ బోర్డర్ ఉందో అదే బోర్డర్ సారీలో ఉన్నట్టే కంటిన్యూ చేశారు. కింద కూడా మనకి డబుల్ బోర్డర్ వచ్చింది కదా సారీలో, అదే డబుల్ బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు.
ఈ శారీ కాస్ట్ వచ్చేసి 13,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. సో టోటల్ శారీ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పళ్ళు బేస్ కలర్, శారీ మెయిన్ కలర్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ వచ్చింది. అంటే టోటల్గా మనకి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాకుండా లీఫ్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ 2 కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా సన్నటి మ్యాంగో డిజైన్ అండ్ క్రాస్ లైన్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఎడ్జ్లో చూసినట్లయితే కనుక బోర్డర్స్లో మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ పార్ట్ని ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ కూడా అటు ఇటు ఇచ్చారనమాట. అంటే ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ బోర్డర్స్ చూసినట్లయితే కనుక డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారండి. కింద పార్ట్ లో అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. పైన చూసినట్లయితే కనుక బ్రిక్ కలర్ కాంబినేషన్ తో సన్నటి పికాక్స్ డిజైన్ ఇచ్చారు. చాలా నీట్ గా క్లియర్ గా కనిపించే విధంగా, దట్టు కాంట్రాస్ట్ కలర్ అవడం వలన చాలా క్లియర్ గా కనిపిస్తుంది పికాక్ డిజైన్ అనేది. సెకండ్ వైపు కూడా సేమ్ డిజైన్ రిపీట్ చేశారు. అంటే బేస్ కలర్ కూడా మనకి గ్రీన్ కలరే ఉంది బ్యాక్గ్రౌండ్ లో. శారీ మొత్తం కూడా చిన్న చిన్న బంచెస్ మోడల్లో, అది కూడా కొంచెం డార్క్ కలర్ గ్రీన్ అండ్ లైట్ కలర్ గ్రీన్ కలర్ 2 కలర్స్ వేరియేషన్ గ్రీన్ షేడ్లోనే మనకి 2 కలర్స్ ఇచ్చారు. బేస్ మొత్తం కూడా గ్రీన్ పైన ఒక లేయర్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా ఈ 2 వేరియేషన్స్ ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ బంచెస్ని కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. శారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు అంతా ఒకటే ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషనే ఇచ్చారు. అలాగే బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. బ్లౌజ్ పార్ట్లో మిడిల్లో మాత్రం సన్నటి బడ్స్ లాగా ఉన్నటువంటి ఒక సన్నటి డిజైన్ క్రియేట్ చేశారనమాట. శారీ మొత్తం కూడా డిజైన్ ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ కూడా అలాగే ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 24,889 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఇప్పుడు చూసే శారీస్, నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నీ కూడా ప్యూర్ కంచిపట్లో ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్స్లో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి శారీ మొత్తం కూడా సేమ్ కలర్ మజెంటా పింక్ కలర్లోనే వచ్చింది పళ్ళు అండ్ శారీ అంతా కూడా. దీనిపైన కూడా గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు పార్ట్లో ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి లీఫ్ని డిజైన్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ వస్తుంది. ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే ఒక ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. అడవి పువ్వులు అంటారు కదా, ఆ టైప్లో మనకి ఒక క్రీపర్ పార్ట్ని ఇచ్చారు. డార్క్ మజెంటా పింక్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ ఉంటుంది. ఎడ్జ్లో మనకి ఒక సన్నటి బడ్ టైప్లో ఉన్న డిజైన్ ఇచ్చారనమాట. ఈ సారీకి మెయిన్ బోర్డర్ అండి కలర్ఫుల్గా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు. ఇక్కడ మనకి పికాక్స్ ఒక క్రీపర్ మీద స్టాండింగ్ పొజిషన్లో ఇచ్చారు. ఒక్కొక్క పికాక్ ఒక్కొక్క కలర్లో ఉంటుందన్నమాట. ఒకటి పర్పుల్ కలర్, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, బ్లూ ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో పికాక్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూద్దాం, అది మనకి కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఇది ఆపోజిట్లో ఉంది కదా, ఇది కరెక్ట్గా కనిపిస్తుంది. సేమ్ డిజైనే మనకి కరెక్ట్ వర్షన్లో ఉంటుంది. ఇది పికాక్స్ మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ శారీ మొత్తం కూడా మనకి పికాక్స్ డిజైనే ఉంటుందండి. రెగ్యులర్గా మనం చూసే పికాక్ కాకుండా నెమలి పించాల్లో కొంచెం వేరియేషన్ చూపించారు. పికాక్ చుట్టూ ఉన్నటువంటి క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ క్రీపర్ లేకుండా దాని చుట్టూ ఓన్లీ లీఫ్ వర్క్ మాత్రమే మనకి ఎక్కువ గ్రాండ్గా కనిపించే విధంగా హెవీ జరీతో ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాము. పళ్ళు బ్యాక్గ్రౌండ్ శారీ అంతా ఒకటే కలర్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంటుంది. కాకపోతే బ్రొకెట్ స్టైల్లో స్మాల్ సైజ్లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అంటే శారీలో ఉన్న బోర్డర్లో ఉన్న పికాక్స్ని ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ కలర్స్ అనేది యాడ్ చేయకుండా సేమ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ కనిపించే విధంగా పికాక్స్ డిజైన్ వచ్చింది. సెకండ్ వైపు ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 28,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ శ్వేతా శారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి, బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్. శారీ మొత్తం కూడా అంటే పళ్ళు సపరేట్గా కాకుండా ఒకటి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు మొత్తం కూడా ఒక లేయర్ టైప్లో సన్నటి లైన్స్ లాగా కనిపించే విధంగా కడ్డీ బోర్డర్ స్టైల్లో గోల్డ్ కలర్ మాత్రమే ఉంటుందండి. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవ్వలేదు. ఎడ్జ్లో మాత్రం మనకి సన్నటి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. అంటే కడ్డీ బోర్డర్ స్టైల్లోనే మనకి ప్లెయిన్ ఉంటుంది డిజైన్ లేకుండా. బోర్డర్స్లో కూడా మనకి ఆల్మోస్ట్ కడ్డీ బోర్డరే ఇచ్చారండి. పైన మనకి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది. కిందకు వచ్చేసరికి కొంచెం లెంతీగా తీసుకున్నారు. ఇంకొక 1 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారనమాట కింద బోర్డర్లో. మిగిలిన మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన సన్నటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి ఆ డ్రాప్ టైప్లో కూడా మనకి లోపల ఒక సర్కిల్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుందండి బ్రిక్ రెడ్లో.
దీనికి గోల్డ్ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ ఏదైనా చేయించుకుంటే బాగుంటుంది. ప్లస్ 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు శారీలో ఉన్నట్టే. ఈ శారీ కాస్ట్ కూడా ప్యూర్ కంచిపట్టు శారీనే, కానీ రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 11,889 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ మిక్స్ కల్నేత బ్యాక్గ్రౌండ్లో ఉందండి ఈ శారీ మొత్తం. పళ్ళు పాటు చూసినట్లయితే కల్నేత బ్యాక్గ్రౌండ్ పైన బోర్డర్స్ వచ్చేసరికి జిగ్జాగ్ లైన్ టైప్ ఆఫ్ బోర్డర్, బాక్సెస్ టైప్లో మనకి కొంచెం అంటే ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా ఓన్లీ లైన్స్ వైజ్గా కనిపించే విధంగా పళ్ళుకి 2 సైడ్స్ ఇచ్చారు. కాకపోతే 1 సైడ్ మాత్రమే బిగ్ సైజ్లో ఉంటుంది, ఇంకొక సైడ్ మాత్రం ఓన్లీ స్మాల్ సైజ్లో ఉన్నటువంటి బోర్డర్ మాత్రమే కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా ఓన్లీ అవుట్లైన్ లుక్ కనిపించే విధంగా శారీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. బోర్డర్స్లో మాత్రం మనకి సేమ్ బోర్డరే కానీ సైజెస్లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ వస్తుంది, కింద వచ్చేసరికి బిగ్ సైజ్ ఇచ్చారనమాట. లెంతీగా ఉండే విధంగా డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీనిపైన మనకి ట్రైబల్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క కలర్ ఉండే విధంగా బ్రిక్ కలర్, పింక్ కలర్, గోల్డ్, కొంచెం ఎల్లోయిష్ గోల్డ్ కలర్, ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఒక్కొక్క ఫ్లవర్లో. అలాగే లీఫ్ పార్ట్లో కూడా మనకి వేరియేషన్ చూపించారండి. అది ఎట్లా ఉందంటే మనకి లీఫ్ అనేది ఒక బర్డ్ స్టైల్లో తీసుకున్నారు. శారీ మొత్తం కూడా ఒక టర్నింగ్ క్రీపర్ మోడల్లో ఫ్లవర్ షేప్స్లో మనకి కొంచెం వేరియేషన్ చూపిస్తూ, అలాగే సైజెస్లో కూడా వేరియేషన్ చూపిస్తూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైనర్ వేర్ టైప్ ఆఫ్ క్రీపర్ని యాడ్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక టోటల్గా మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. అలాగే 1 సైడ్ బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి పళ్ళులో సెకండ్ వైపు బోర్డర్ స్మాల్ సైజ్ బోర్డర్ అని చెప్పాను కదా, జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చిన బోర్డర్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దీనిపైన ఫ్లవర్లో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్తో వర్క్ చేయించుకున్నట్లయితే కనుక థ్రెడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా, శారీ కూడా చాలా కలర్ఫుల్గా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 28,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదా వ్యూవర్స్, శ్వేత శారీ మందిర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన పట్టు శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.